ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా వీడియో వచ్చి దోసకాయ ఎండు చేపలు. నిన్న మార్కెట్కి వెళ్ళి ఎండు చేపలు తీసుకొచ్చాను కదండి, అవి ఇప్పుడు దోసకాయ వేసి వండుతున్నాను. నాకైతే దోసకాయ వేసి ఎండు చేప వండితే చాలా ఇష్టం, అందుకని ఇప్పుడు ముందుగా దోసకాయ వేసి వండుకుంటున్నాను. ఎందుకంటే దోసకాయ నీసులో చాలా బాగుంటుందండి. మటన్ అవని, చికెన్ అవని, లాస్ట్ బోటి అవని, ఏదైనా సరే దోసకాయ వేస్తే చాలా టేస్ట్ వచ్చేసింది. నాకైతే కూరగాయలు బాగా ఇష్టమైంది మాత్రం దోసకాయనండి. అందుకే ఇప్పుడు దోసకాయను ఎండు చేప వండుతున్నాను. ఇంకోటి ఏంటంటే, మా వీడియోలు చూస్తున్నారండి, బాగానే చూస్తున్నారు. కాకపోతే మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా చూస్తున్నారు. ఆ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ ప్లీజ్. మీకు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కన్నా చేసుకున్న వాళ్ళు బాగా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారండి. ప్లీజ్ మీరైతే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలి కదండి, మమ్మల్ని కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేయండి. మేము కూడా మీకు చాలా ఉంటాము. ముందుగా ఉల్లిపాయ కటింగ్ అయిపోయిందండి, ఇప్పుడు దోస కట్ చేసుకుందాం. మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్ మాకు ఎంతో చాలా సపోర్ట్ అవుతుంది. మాకు ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. మీకోసం మరిన్ని చాలా వీడియోలు చేస్తూనే ఉంటాం. అయితే స్టవ్ వెలిగించేసుకుందామండి. ఇది శనగ నూనె వేసుకుంటున్నా. ఈ ఎండు చేపలు బాగా ఎండిపోయినాయండి, ఎందుకంటే ఎండలు మామూలుగా అయితే లేవు, ఎండలు బేభత్సంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, దెబ్బకి ఎండిపోయినాయి చేప మాత్రం. కాసేపు అలా నానబెట్టేసుకుందామండి పక్కన. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ పక్క మంట అయితే చాలా తక్కువగా వస్తుందండి, చాలా లేట్ అవుతుందండి వంట కూడా. మాకైతే ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందండి. మేము కూడా తొందరగా ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఆ కోరికను మీరే నెరవేర్చాలి. మాకు బాగా సహాయం చేయండి ఫ్రెండ్స్, మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేయండి. మా వీడియోస్ మాత్రం కంపల్సరీగా చూడండి, చూసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీ లైక్ అనేది మాకు చాలా అవసరం. ఇంకో 10 మందికి మాకు రీచ్ అవుద్ది మా వీడియో అనేది. కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పేమెంట్ తీసుకొని త్వరలో మీ ముందుకు వస్తాము. ఇంకొంచెం వేగాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందరగా వేగిద్ది. చేప చప్పటి చేపే కానీ ఏదైనా కొంచెం లైట్గా అయినా ఉప్పు వేసి ఎండబెడతారు కాబట్టి మనం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం ఇంట్లోకి వెళ్ళి. తేజమ్మా, ఏం చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని కంపల్సరీగా లైక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. హలో అక్క, ఫుల్ ఇది మూవీ చేసి పెట్టుకుంటున్నారండి. ఏం చిన్న పెట్టుకుంటున్నారమ్మా? జాక్ పాట్. మూవీ చూద్దాం అంటున్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ లోపు అంతా ఎంత కొంచెం చూద్దాం. ఇలా బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలని. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా నిల్వగానే మనం కోసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని వేసేసుకుందాం. వంట అయితే చెప్పాను కదండి, చాలా నిదానంగా వస్తుంది. వంట కూడా చాలా లేట్ అయ్యేటట్టుంది. వంటది స్లో అయిపోయిందండి, తగ్గిపోయింది, చిన్నగా వస్తుంది మంట. పసుపు, ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, ఇక ఆ ఉప్పు సరిపోద్దండి ఎండు చేపలు కాబట్టి. కొంచెం కారం, ఇది ఇలా మగ్గిద్దండి. ఈలోపు మనం ఎండు చేపలు క్లీన్ చేసేసుకుందాం. అయితే నీట్గా కడుక్కోవాలండి, క్లీన్ చేసుకోవాలి. అంత రెస్ట్ పైన చాలా మొత్తం పోయేటట్టు శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు కడుక్కుంటే మంచిది మనకే. ఇది చాలా అంటే చాలా నీట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పులో చాలా చాలా రోజులు ఎండబెడతారు కదా, అందుకనే మనం శుభ్రం చేసుకోవాలి ఎండు చేపల విషయంలో మాత్రం. వేసేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇది ఎలాగో మంట నిదానంగా వస్తుంది కదండి, ఇంకా తగ్గించిన అవసరం లేదు మంట. ఈ ఫ్లేమ్లో పెడితే సరిపోయిద్ది. మనం పెట్టేసుకుందాం. తర్వాత చూసుకుందాం కూర ఎందాక వచ్చిందా. కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి. ఇవ్వండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి ఎండు చేపల కూర అండి. ఎండు చేప దోసకాయ కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా వచ్చింది కూర. ఏమో కాలిపోతుందండి.
చేపలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. కర్రీ అయితే సూపర్, చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. చేపలు కూడా బాగున్నాయి టేస్ట్గా. అసలు దోసకాయ ఏంటి చెప్పండి, అసలు చెప్పాల్సిన కాంబినేషన్ అంత టేస్ట్గా ఉంటుంది. అసలు అదిరిపోతుంది అంటే మామూలుగా ఉండదు కూర మాత్రం. మేము అన్నామని కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది అప్పుడు. దోసకాయ ఎండు చేప, దోసకాయ మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ దోసకాయ ఎండు చేప కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. నాకైతే ఏం మాట్లాడాలో తెలియదు, సైలెంట్గా తినేస్తున్నాను. అందుకనే అసలే దోసకాయ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కాబట్టి మాటలు ఆడటానికి ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. చేప మాత్రం కూడా చాలా అంటే చాలా బాగుంది. బాగా ఎండది పెద్ద పెద్ద చేపలు కదండి, మీరు చూసారు కదా. టేస్ట్ కూడా అందుకే చాలా బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్, నేనైతే దోసకాయ చేప వండానండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.